ముందుగా ఒడిలో అడవాయించుకుంటాం. గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎల్పిజి సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్ర సర్కార్. ప్రజాసేవే లక్ష్యం. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆసుపత్రి నిర్మిస్తున్న బాలకృష్ణ. వెనజులాలో భయానకం. 164కు చేరిన మృతులు. గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. దేశంలో వాణిజ్య పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సరఫరాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను తక్షణమే ఎత్తివేసింది. గృహేతర ప్యాకేజ్ ఎల్పిజి సరఫరాపై గతంలో విధించిన రంగాల వారి పరిమితులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తుల తరువాత తలెత్తిన అంతర్జాతీయ సంక్షోభానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు ఎల్పిజి సరఫరా మళ్ళీ అదే యథాస్థితికి చేరుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో సంక్షోభం ప్రారంభంలో నిలిచిపోయిన బల్క్ ఎల్పిజి సరఫరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పునః ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వీటిని సంక్షోభానికి ముందున్న వినియోగంలో 50% పునరుద్ధరించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలకు ఇంధన లభ్యత పెరిగి భారీ ఉపశమనం కలగనుంది. నిర్మిస్తున్న హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రి ఇంకా విస్తరణ జరుగుతోందని ఆ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాలయ్య నటిస్తున్న 112వ సినిమా అమరావతిలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. జూలైలో ఆసుపత్రి పనులు ప్రారంభమవుతాయని వివరించారు. 2028లో మొదటి దశ పనులు పూర్తి అవుతాయని చెప్పుకొచ్చారు. బసవతారకం ఆసుపత్రి నిర్మాణం కోసం వర్కర్లు పగలు రాత్రులు కూడా కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. అతలాకుతలం చేస్తాయి. రాజధాని కార్పాస్ తో పాటు పలు ప్రాంతాలు శిథిలాలు కుప్పలుగా మారాయి. భవనాలు కూలిపోవడం, రోడ్లకు పగుళ్లు ఏర్పడడం, దుమ్ము మేఘాలతో నగరాలు కమ్ముకుపోవడంతో ప్రజలు భయోందోళనకు గురయ్యారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సునామీ హెచ్చరికలు కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సీఎం రాక సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకున్న సమయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. సీఎం చంద్రబాబు నాయుడిని దగ్గరకు చూసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సీఎం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ 7 గ్రామాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలో తమాషా కాదు, పిచ్చి ఆటలాడితే అవసరమైతే రాష్ట్రంలో ఉండే నాయకులు పంపిస్తా, అడ్డం వస్తే మాత్రం వదిలిపెట్టాం. తమాషాలు పెట్టే వాళ్ళకి కరెక్ట్ కాదు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనే దాన్ని కట్టేస్తా. మీరంతా కూడా ఆ గ్రామాల పైన శాంతి యాత్ర అంటామా, దండయాత్ర అంటామా, ముందు శాంతి యాత్ర కాదంటే ఈ యాత్ర తెలుగుదేశం పార్టీ యూఎస్పీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. గొడ్డలి పార్టీ విధ్వంసం చేయడం, ఇలాంటి తప్పుడు పనులు చేసి ఓట్లు వేసుకోవాలనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఏ గ్రామంలో దేశవ్యాప్తంగా అశోక్ లేలాండ్ సేవలు ప్రథమ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి టీజీ భారత్ పేర్కొన్నారు. గురువారం కర్నూలు శివారు ప్రాంతంలో డోన్ రోడ్డు, గోశాల పక్కన బెంగళూరు జాతీయ రహదారి 44
అశోక్ లేలాండ్ సంస్థ షోరూమ్ లో మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి గౌరవ్ వెంకటరెడ్డి, డిఎస్పీ మహబూబ్ బాషా, మైనారిటీ నాయకులు హాజరయ్యారు. అనంతరం అతిథులకు శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం షోరూమ్ అధినేత వాహిద్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అశోక్ లేలాండ్ ద్వారా 24 గంటల వాహనాల మరమ్మతులు చేసేందుకు అందుబాటులో ఉంటామని అన్నారు. కర్నూలు జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. पहले कि मैं आपसे अशोक लेलैंड के बारे में बात करूं या किसी और चीज़ के बारे में बात करूं, एक बहुत ज़रूरी बात मुझे आप लोगों से करनी है। देश की सेवा करते हैं, डॉक्टर्स हैं देश की सेवा करते हैं, ट्रांसपोर्ट इंडस्ट्री के हमारे बच्चे जो स्कूल जाते हैं, हम एक शहर से दूसरे पर्सनली నేను అల్లాహ్ తబారక నేను కోరుకుంటూ ఆయన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత దూరము ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి వెంకటరెడ్డి గారు పాల్గొనడం, నేను కూడా ఇందులో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు వహీద్ గారు రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి సాధిస్తుంది. గత 5 సంవత్సరాలు ఉన్న పరిస్థితి వేరు. ఈనాడు ఏదైతే ఎన్డీఏ కూటమి అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా, పారిశ్రామిక పరంగా, వర్తక పరంగా, వాణిజ్య పరంగా, అటు వ్యవసాయ పరంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్రణాళిక చేసి 2047 నాటికి రాబోయే 20 సంవత్సరాలలో ఏదైతే మనం కలలు అంటున్నామో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అటువంటి తరుణంలో ఈనాడు 2 సంవత్సరాల కాలంలోనే 23,00,00,000 కోట్ల రూపాయలు ఈనాడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం వచ్చింది. కాబట్టి ఇటువంటి తరుణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో మరి ఈనాడు ఏదైతే లాజిస్టిక్ ఉందో, రవాణా ఉందో, మరి ఆ రవాణా రంగంలో మంచి ఊపిరిచ్చే విధానం గత ప్రభుత్వ హయాంలో నేను కొన్ని చోట్ల మరి ఏదైతే మరి ఈనాడు మరి ఆటో రంగాలు ఉన్నాయో వాళ్ళు అడిగారు, ఎవరిని గతంలో మాకు అనేక వందల వెహికల్స్ వచ్చేవి, వాటి వల్ల మాకు ఆదాయం వచ్చేది, వాటి రిపేర్స్ కానీ సర్వీసింగ్ చేయడం ఉన్నా. కానీ 5 సంవత్సరాల్లో వాటి సంఖ్య సగం తగ్గిపోయింది. మా వృత్తి కూడా తగ్గిపోయింది, మా ఆదాయం తగ్గిపోయింది అని మోపోయారు. కానీ ఈనాడు ఏదైతే రవాణా రంగం ఉందో తిప్పంగా కానీ సీఎం చంద్రబాబు నాయుడుపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. జనగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టుకి కర్మకర్త క్రియ అంతా చంద్రబాబు అయినట్లు అబద్ధాలతో ప్రచారం చేశారని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 2వ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన 1వ ప్లాంట్ రన్ అవుతోందని గుర్తు చేశారు. మైన్ ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని బాబు చెబుతున్నారు. కానీ మరి మైనింగ్ కంపెనీ వాళ్ళతో ఎంయూ చేసుకుంటామని ప్రశ్నించారు. మైన్ లో కేవలం ఉద్యోగాల్లో స్థానికులు కేవలం కూలీలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని, చంద్రబాబు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు పెట్టలేదని, పూర్తి చేయలేదని అన్నారు. కేవలం ప్రచారం మాత్రమే చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ లిఫ్ట్ ను నిలిపివేసినటువంటి చంద్రబాబు గుండ్రేవల ప్రాజెక్టు కోసం ఒప్పించుకోలేరా అని తెలిపారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండానే చంద్రబాబు సీఎం గా ఉండగానే నిర్మించారు. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి నిందితులు, అందుకే వాటిని అడ్డుకోలేకపోయారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక హత్యలు, దాడులు పెరిగాయి. వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అని ఎలా అంటారు? సాయికృష్ణను లాకప్ లో హత్య చేశారని, కర్నూలు జిల్లాలో గంగమానే మహిళలను విచారణ పేరుతో చంపింది మీ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు. మద్దతు కాదు అంటే వాళ్ళు రౌడీ షీటర్ అయితే పోలీసులు సంపాదించారు.
కోర్టు చంపిందని చెప్తున్నారు. అది సభ్యతలేదు. అంటే రాచరికమా లేకపోతే రాక్షస చేయాలి కదా, అది నిజాలా కాదా, అవునా కాదా అనేది అలాంటివి సహకరించదు. కానీ నిజాలు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి కొంచెం టైం ఇచ్చి దాన్ని కూడా అంటే వాళ్ళు లోకంలో పెట్టుకొని చంపేసేది వాళ్ళకి అధికారం ఉందే. ఆమె నిజంగా కొడుకుని చంపిందంటే నువ్వు కేసు రిజిస్టర్ చేయాలి, కోర్టులో ఫైల్ చేయాలి, కోర్టు నుంచి శిక్ష పడే విధంగా చేయాలి. అది పోలీస్ డ్యూటీ. ఒకవేళ రౌడీ షీటర్ అంటే వెనకబాటుతనం అంటాడు. ఇప్పటికి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత రాయలసీమ ప్రజలు నీళ్లు చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాంతం కొంత డెవలప్ అయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏమున్నాయో చూపించండి. అసలు మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టు చూపించండి. ఏది లేదు. నేనే రాయలసీమ అభివృద్ధి చేసినట్టు. రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తామని చెప్పినారు కదా మీరు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉండేవాళ్ళు హార్టికల్చర్ కోసం 2,000 కోట్లు ఖర్చు పెట్టావా? 200 కోట్లు ఖర్చు పెట్టినారా? అది లేదు కదా. ఇండస్ట్రీస్ ఏమో వచ్చే ఇండస్ట్రీస్ తీసుకుపోయి విశాఖపట్నం అంటున్నారు, తప్పితే అమరావతి అంటున్నారు. రాయలసీమకి ఏం ఇండస్ట్రీస్ తెస్తున్నారు? అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ అయినటువంటి ఇండస్ట్రీస్ తప్ప కొత్తగా మీరు సాధించింది ఏముంది రాయలసీమకు? గుండ్రేవుల రిజర్వాయర్కు శంకుస్థాపన చేసిపోయినారు, వేదవతికి చేసినారు ఆ రోజు. సూర్యప్రకాష్ రెడ్డి గారేమో అవి ఇచ్చినందుకు నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అని చెప్పినారు. అక్కడ అతిగతి లేదు. పోనీ మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, కనీసం ఫైల్ మూవ్ చేసినారా? ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసినారా? కనీసము ఈ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినారా? లేదు కదా. రేవంత్ రెడ్డి గారిని ఒప్పించుకోవచ్చు కదా, శిష్యుడే కదా. పైగా ఒకటే క్రిమినల్ కేసులో 2 ముద్దాయిలు. ఓటుకు నోటు కేసులో ఒక క్రిమినల్ కేసులో 2 ముద్దాయిలు. ఆ మాత్రం ఒప్పించుకోలేదా? రేవంత్ రెడ్డి అడిగినాడని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నే ఆపిన వాడివి కనీసం ఈ గుండ్రేవుల పర్మిషన్ తీసుకోలేవా? ఎవరికి మోసపు మాటలు చెప్తాండవు? రాయలసీమ ఎత్తిపోతల పథకంతో అటు నంద్యాల జిల్లా కానీ కర్నూలు జిల్లాకు కానీ తప్పితే కడప జిల్లాకు వీటన్నిటికి నెల్లూరు జిల్లాతో సహా రాయలసీమ ఎత్తిపోతలతో ఉపయోగం ఉంటుంది. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ కూడా అక్కడ వాళ్ళకి అవసరాలు తగ్గితే హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ తీసుకోవచ్చు. అసలు 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు పోతిరెడ్డిపాడుకు కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ తొందరగా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఆయన చెప్పినాడని ఆపి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేదు, జగన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కట్టాడు అని మాట్లాడతాం. పాలమూరు రంగారెడ్డికి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా? నువ్వు ముఖ్యమంత్రి కట్టినప్పుడు వాళ్ళు కట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళు కెపాసిటీ పెంచినప్పుడు. విజయనగరం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పాటు అయిన సందర్భంగా చైర్మన్ కంది వెంకటరమణ పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రెడ్ క్రాస్ ద్వారా ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు, భవిష్యత్తు కార్యక్రమాలను వివరించారు. రక్తనిధి కేంద్రం ద్వారా సేకరించినటువంటి రక్తంలో 30% ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా అందజేస్తున్నట్లు మరియు క్యాన్సర్, సికిల్ సెల్ అలాగే తలసేమియా రోగులకు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. గణేష్ టెంపుల్ జంక్షన్ లో గల జన ఔషధి దుకాణం ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి సెంటర్ ఏర్పాటు, అలాగే న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు, పేద మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ, ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు మొదలైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దాతల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ ఏర్పాటు చేసే ఓపీ కార్యక్రమం, అదేవిధంగా పుట్టి శిక్షణ, అల్లికలు మరియు చీపురుపల్లిలో ఆల్రెడీ బ్లడ్ బ్యాంకు స్టోరేజ్ సెంటర్ ఉందంటే అది త్వరలో ప్రారంభించబోతున్నాం. ఎస్కోట్లో ఉన్న సబ్ సెంటర్కి మరి ఒక సాహిత్యమైన భవనాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. గజబినగర్లో అతి త్వరలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ పెట్టడానికి ఏర్పాటు జరుగుతున్నాయండి. అదేవిధంగా రాజాము అండ్ బొబ్బిల్లో మరి అక్కడ సబ్ కమిటీలు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మీ యొక్క సహకారంతో జిల్లాలో నలుమూలలో కూడా విస్తృతమైన సేవలు, ఇప్పుడు 18 రకాలైన సేవలు అందిస్తున్నాం. ఆ 18 రకాల సేవలు మరి కొంతమంది మిత్రులు అనేటట్లు చాలామందికి రెడ్ క్రాస్ అంటే ఏంటో తెలియట్లేదు. అంతేకాదు రెడ్ క్రాస్ అంటే ఒక ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనుకుంటారు. అదేం కాదండి, కేవలం దాతల నుంచి మరియు మా లైవ్ మెంబర్స్ నుంచి వచ్చే అమౌంట్తో పాటు ఇక్కడ ఉన్న బ్లడ్ నుంచి వచ్చే అమౌంట్ వస్తుందండి. మరొక విషయం, ఇది వ్యాపార సంస్థ కాదండి, ఇది కేవలం అతి తక్కువ రూపాయలకే ఇక్కడ బ్లడ్ మరి పేదపడికి అందిస్తున్నాం. ఆ వచ్చే అమౌంట్తో మేము వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంబులెన్స్ సర్వీస్ కూడా అతి తక్కువ ఖరీదుకే ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇస్తున్నామండి. అదేవిధంగా హోమ్లెస్ అంటే ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మరి సాగి చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు మరిన్ని. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 25న జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహించినటువంటి ధాత్రోన్ కి గూంజ్ విద్యార్థుల సంప్రదింపుల సమావేశానికి విద్యార్థులు, యువజన ప్రతినిధులు, విద్యావేత్తలు మరియు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ముఖ్యంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో పెరుగుతున్నటువంటి ఒత్తిడి, కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి, అధిక విద్యా వ్యయాలు, పరీక్షలు నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్లు, విద్యా పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు కొరత వంటి అంశాలపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వక్తలు మాట్లాడుతూ దేశ యువత భవిష్యత్తు విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉందని, విద్యార్థుల ప్రతిభను కేవలం ఒక పరీక్ష లేక ర్యాంకుతో కొలవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యా సంస్థలలో బలోపేతం చేయాలని, విద్యార్థులు మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థులు అందించినటువంటి సూచనలు, అభిప్రాయాలు మరియు డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించి విద్యారంగంలో సమగ్ర సంస్కరణల కోసం పోరాటం కొనసాగిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిరిజన స్వర్ణోత్సవాల బస్సు యాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. లంబాడి, ఎరుకల, యానాది తెగలను ఎస్టీ జాబితాలో చేర్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ, లగచర్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బస్సును అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా నిరసనకారులను పోలీసు వాహనంలో స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో గిరిజన సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మైదాన ప్రాంత గిరిజనుల ఓట్లతో గెలిచి వారి సమస్యలు పట్టించుకోకుండా గిరిజన స్వర్ణోత్సవ బస్సు యాత్ర నిర్వహించడం సరికాదని, ఇందిరమ్మ పేరు చెప్పి గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలుగా గిరిజనులకు జరిగిన అన్యాయాలపై సమాధానం చెప్పకుండా స్వర్ణోత్సవాలు జరుపుకోవడం కేవలం రాజకీయ డ్రామాగా కనిపిస్తుందని వారు అన్నారు. ఇస్తా ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇక్కడ ముఖ్యంగా ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, వెల్దండ,
ఈ ప్రాంతాల నుంచి కట్టాల ఎక్కువగా మరి అంతా లంబాడే సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. ఎక్కువ దాదాపుగా 40,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిజంగా చాలా మంది కూడా అందరు కావాలి. చాలా మంది అంటే మొత్తంగా 100% ఆర్థికంగా ఎదగలేదు, లేదు వ్యవసాయ రీత్యా కూడా పూర్తిగా ఎదగలేదు. కానీ ఎక్కువ మంది ఎక్కువ శాతం మంచిగా సెటిల్ అయిపోయినారు. కొంతమంది హైదరాబాద్ అయినారు, కొంతమంది. ఈ రోజు మన పరిస్థితి ఏముండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చిందని చెప్పేసి. 75 సంవత్సరాల్లో ఈ రోజు తండాలో ఉన్న రోడ్డు ఇచ్చింది కాంగ్రెస్, కరెంటు తెచ్చింది కాంగ్రెస్, బడి కట్టించింది కాంగ్రెస్, చదువు నేర్పించింది కాంగ్రెస్, ఉద్యోగాలు ఇప్పించింది కాంగ్రెస్. ఈ రోజు మనకు తెల్ల చుక్కాలు వేసుకునే అదృష్టాన్ని కల్పించింది కాంగ్రెస్ కాదా? 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిరా? 10 సంవత్సరాల్లో ఒక పథకం అన్న మన పేదవాళ్లకు, మన బంజారా సోదరులకు అందినాయా? ఈ రోజు 2 సంవత్సరాల్లో సన్న బియ్యం తినే అదృష్టం మా బంజారా బిడ్డలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఈ రోజు మన తండా క్లబ్ ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా మేము మా గిరిజన ప్రజాప్రతినిధులను కావచ్చు, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే అన్అఫీషియల్ ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి గారికి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము నిన్న హెచ్చరించాము. మాకు ఇచ్చినటువంటి హామీలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయండి, ఆ మంత్రివర్గంలో స్థానం కల్పించండి, నామినేట్ పదవులు కేటాయించండి, మా బడ్జెట్ లో డైవర్షన్ కాకుండా చూడండి, అలాగే ఫ్యూచర్ సిటీ బాధితులకు న్యాయం చేయండి, లగచర్ల బాధితులకు న్యాయం చేయండి. డిటిఓ వెంకన్న నాయక్ పై ఇసుక లారీతో నిన్న శాండ్ మాఫియాలు లారీ ఎక్కించి చంపించేశారు. ఇదంతా చేసిన తర్వాత గిరిజన స్వర్ణోత్సవాలు చేయాలి కానీ గిరిజన బిడ్డలు 3 సంవత్సరాలుగా కనీసం 3 నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వకుండా మీరు ఈరోజు మీ స్వార్థం కోసం, మీ పదవుల కోసం, మీ గుర్తింపు కోసం ఈరోజు బాధితులందరూ అందరితో కలిసి అడ్డుకోవడం జరిగింది. దీనికి మేము నిన్న మీకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దానికి మేము ఈరోజు చేసి చూపించాము. ఎందుకంటే ఆ బస్సులో ఉన్నది అందరూ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన నాయకులు, అందరూ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న ఒక్క నాయకుని కూడా అక్కడ గుర్తించకపోవడము, వాళ్ళు మైదాన ప్రాంతంలో ఉన్న ఏ సమస్యను కూడా గుర్తించకుండా వాళ్ళు మైదాన ప్రాంతం మీదకి వెళ్ళడము మాకు చాలా అవమానంగా అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న నాయకులను అందరినీ మేము ఖండించినాం. దాంతోపాటు మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత అమాయకులంటే, ఏజెన్సీ ప్రాంతంలో గత 2-3 ఏళ్ల ముందు జరిగిన బోండుతో జరిగిన పెద్ద సమస్యల మీద మైదాన ప్రాంతము ఇక్కడ పెద్ద ఎత్తున ఆ సమస్య కోసము ఇక్కడ ఉద్యమాలు చాలా చేయడం జరిగింది, వీళ్ళు త్యాగం చేయడం జరిగింది. కానీ ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న యూత సిటీ రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా, మళ్ళా ఇక్కడ లగచర్లకు జరిగిన రైతులకు వేడిలేసి జైలుకు పంపించిన, కానీ ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు మొత్తం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఒక్కసారి కూడా వాళ్ళ సమస్య గురించి మాట్లాడలేదు, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేదు. ఇంకెక్కడ కూడా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 190వ డివిజన్ పరిధిలోని తురకపల్లి, బొల్లారంలో ఘనంగా ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తురకపల్లి డివిజన్ అధ్యక్షుడు లడ్డూరెడ్డి ప్రారంభించి అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లడ్డూరెడ్డి మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పథకం ద్వారా పేద మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారం కొరత మేర తగ్గుతుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క కానుక ఈ చీరలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు దసరా లేదు, బతుకమ్మ లేదు, ఎందుకన్నా అని అనుకుంటున్నారు కొద్దిమంది. ఇది రేవంత్ అన్న కానుక, ఇది మన కాంగ్రెస్ పార్టీ కానుక, ఇది మన రేవంత్ అన్న పంపించినటువంటి ఆడపడుచుకు పంపించినటువంటి చీర. ఇది ఆయన ఒక చిన్న గిఫ్ట్ కింద అందరు కూడా మీరు చూస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలే కాదు, ఉన్నతమైన వర్గాల వాళ్ళు కూడా వచ్చి లైన్లో నిలబడి మరి రేవంత్ అన్న గిఫ్ట్ని వాళ్ళు లైన్లో నిలబడి ఓపికగా తీసుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి ఇది లేదు. ఇవాళ 32,000 చీరలు మనకు అల్వాలు రావడం జరిగింది, 42,000 చీరలు మౌలాలి సర్కిల్కి రావడం జరిగింది, అదేవిధంగా 42,000 చీరలు మల్కాజ్గిరికి రావడం జరిగింది. ఇది మొత్తం క్యుములేట్ చేసుకుంటే
మనకు దగ్గర దగ్గర 1,16,000 చీరలు మనకు రావడం జరిగింది. కాబట్టి ఏం టెన్షన్ లేదు. మనకున్న రేషన్ కార్డులు 88,000 రేషన్ కార్డులు, మనకు వచ్చినది కోట 1,16,000 కోట. కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చివరాఖరి మనిషికి అందేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది నిలబడి అందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఈ వారంలో తొందరలోనే SIR అనేది ఒక కొలికి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లే కాదు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇట్లనే ఇదే విధంగా 2,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి ఏవైతే కేటాయించడం జరిగిందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క విజ్ఞప్తి మేరకు 2,000 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుందో ఇది కూడా వాడవాడలో అట్లనే టేబుల్ వేసి కూడా చేస్తామని చెప్పి కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇదే కాదు, పెన్షన్లు కూడా. జోగులాంబ గద్వాల జిల్లా IDOC సమావేశపు మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అమలు చేయడమే కాక ప్రజల సమస్యలను గుర్తించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయంలో పాత ఫైల్స్ క్లియరెన్స్ అలాగే పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. 99 రోజుల షెడ్యూల్ ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల గురించి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వివిధ మరమ్మతులను చేపట్టమన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలిపారు. గట్టు మండలం ఆస్పిరేషన్ లో బ్లాక్ ఎంపిక అవడంతో నిర్దేశిత పారామీటర్స్ లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడం జరిగిందని అన్నారు. బాల్య వివాహంతో బతుకు ఆగం అనే నినాదంతో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామని వారు తెలియజేశారు. ఫోక్సో కేసులను తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరచువాలు రహదారి భద్రతపై జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. మనం చేయడం జరిగింది కాబట్టి సో we have with all the effort of our district administration officers, so we have successfully completed a lot of good initiatives and positive changes we could make in respect to departments at their field level. So andarki namaskaram. So మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రీసెంట్ గా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీద డిపార్ట్మెంట్ సెక్రటరీస్ తో ఒక స్టేట్ లెవెల్ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ చాలా అప్రిషియేట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా పనిచేశారు. ఈవెన్ యాక్షన్ ప్లాన్ కూడా చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కువ వర్టికల్స్ ఉంటాయి. అన్ని వర్టికల్స్ యాక్టివేట్ అయ్యింది ఈ కార్యక్రమంలో. సో దట్ ఈస్ వాజ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. అండ్ ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. సో అకార్డింగ్ టు దట్ ఐ హావ్ కమ్ టు రివ్యూ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఎట్లా జరిగిందో అలాగే. So now only point is me presentation ఎలాగో ఇస్తారు. What is the expectation is that whatever activity has been done ఇప్పుడు వరకు అది కంటిన్యూ అవ్వాలి. అది జస్ట్ వన్ టైం యాక్టివిటీ కాదు. ఇప్పుడు అది మీరు ఎట్లా మీ డిపార్ట్మెంట్ లో మీరు ఎట్లా కంటిన్యూ చేస్తారు, మీ ఏం ప్రయారిటీ ఈ ప్రజాపాలన మీ వీక్ లో లోకల్ ఇష్యూస్ ఇప్పుడు నెక్స్ట్ 1 month 2 months లో మీరు ఏం యాక్షన్ ప్లాన్ పెట్టబోతున్నారు టు రిజాల్వ్ దట్ ఇష్యూ, అది మీరు మీ ప్రెజెంటేషన్ లో మీరు చెప్పాలి. బికాస్ అల్టిమేట్లీ కింద లెవెల్ రీచ్ అవ్వడానికి ప్రోగ్రామ్ పెట్టాము. సో కింద నుంచి ఇష్యూస్ గ్రీవెన్సెస్ కొన్ని పెద్ద ఇష్యూస్ ఉంటే మీరు ఎట్లా చేస్తారు, అది కూడా kindly identify some important issues and in the presentation. And of course the best practices, very special innovative action plan lo మీరు ఒక డిఫరెంట్ వేలో ఈ జిల్లాలో చేశారు, అది కూడా మీరు చెప్తే ఇది వేరే డిస్ట్రిక్ట్స్ ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ కి కూడా చెప్తారు. ఒకవేళ మీరు ఉన్న యాక్షన్ ప్లాన్ లో కొంచెం డిఫరెంట్ గా ఒక యాక్టివిటీ చేసి ఉంటే. దెన్ ది అదర్ థింగ్ ఇస్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీ ప్రతి డిపార్ట్మెంట్ లో టు ఐడెంటిఫై సమ్ కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో అది మేడం యాక్చువల్గా మనకు మార్చ్ 6 ప్రోగ్రామ్ లాంచ్ అవ్వడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్ర సర్కార్. ప్రజాసేవే లక్ష్యం. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆసుపత్రి నిర్మిస్తున్న బాలకృష్ణ. వెనజులాలో భయానకం. 164కు చేరిన మృతులు. ఏబీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. Until then, keep watching 1TV News.